बेबी को टर्मरिक नहीं कॉस्मेटिक ఏంటి ఈ జింగిల్స్ అని అనుకుంటున్నారా? జింగిల్ అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం యూజ్ చేసే షార్ట్ స్లోగన్. ఈజీగా గుర్తుండడానికి జింగిల్స్ యూజ్ చేస్తారు. లేట్ 2000 లో జింగిల్స్ దగ్గర నుండి బ్రాండ్స్ హ్యావ్ స్టార్టెడ్ కొలాబరేటింగ్ విత్ సెలబ్రిటీస్. దానికి ఎగ్జాంపుల్ థమ్స్ అప్ కి చిరంజీవి గారు, ఎవరెస్ట్ మీద ఉంది ఒక థమ్స్ అప్. 7up కి అల్లు అర్జున్ గారు, మూడు టికెట్లు. అల్లు అర్జున్ సినిమా హౌస్ఫుల్. నేనే అల్లు అర్జున్. నేను చిరంజీవిని. ఫంటాకి త్రిష గారు, నవరత్న ఆయిల్ కి మహేష్ బాబు గారు. మండీ ఫైటర్ ఈ టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి? నవరత్న ఆయిల్లో 9 రకాల వనమూలికలున్నాయి. ఒక్క నిమిషం దీంతో మసాజ్ చేశారంటే నో టెన్షన్ నో హెడేక్. ఇలాంటి ఎన్నో కొలాబరేషన్స్ మీరు చూసే ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక అడ్వర్టైజింగ్ అంటే 15 seconds అటెన్షన్ వార్. స్విగ్గీ జొమాటో మీమ్ వార్స్, డన్జో క్వర్కీ రీల్స్. రెడ్ది మాత్రం హైలైట్, లాజిక్ తో కాదు కామెడీతో సెల్ చేస్తుంది. అండ్ జొమాటో గానీ స్విగ్గీ గానీ బ్రేక్ఫాస్ట్ చేశారా, తినడం అయిపోయిందా అంటూ కామెడీ మీమ్స్ నోటిఫికేషన్స్ మనకు సెండ్ చేస్తుంది. ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ లో భాగమే. సోషల్ మీడియా వచ్చాక అడ్వర్టైజ్మెంట్ ట్రెండ్ అవ్వాలి అంటే మీమ్ వైబ్ ఉండాలి, ట్రెండింగ్ ఐడియా ఉండాలి, వీటన్నిటితో పాటు రిలేటబుల్ క్యాప్షన్ కూడా ఉండాలి. మారింది మీడియం మాత్రమే, బట్ ఎమోషన్ కి ఇంకా ప్లేస్ ఉంది. టీవీ నుండి ఫోన్ కి వచ్చాం, పాసివ్ వ్యూయర్ నుంచి యాక్టివ్ స్క్రోలర్ కి మారాం, మాస్ టార్గెటింగ్ నుంచి మైక్రో టార్గెటింగ్ కి చేంజ్ అయ్యాం. ఇవన్నీ మారినా ఇప్పటికీ తనిష్ క్యాట్ చూస్తే ఎమోషనల్ అవుతాం. మనలాగే మోడర్న్ గా ఉంది కదా. వెల్కమ్ టు యువర్ తనిష్క్. మేము మీ బంధువులం. వేవ్ సమ్మిట్ లో యూట్యూబ్ CEO నీల్ మోహన్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటిదంటే, in the last 3 years alone we paid more than 21,000 crores and YouTube is ready to invest 850 crores in next 2 years. and ఈ రోజు ఇండియాలో 40,000 ప్లస్ ఛానల్స్ కి 1 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన మధ్యలో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రియేటర్ ఒక క్లాతింగ్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి ఏమో సేల్స్ పెరుగుతాయి, కస్టమర్స్ కేమో ఆ బ్రాండ్ మీద నమ్మకం పెరుగుతుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ 3 years లో బ్రాండ్స్ అన్ని కూడా టీవీ బడ్జెట్ తగ్గించి క్రియేటర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి. అండ్ ఆ ట్రెండ్ ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ మీరు రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కి ముందు సెంట్రల్ గవర్నమెంట్ క్రియేటర్ అవార్డ్స్ ఇచ్చారు. మీరు ఒక క్రియేటర్ అయినా ఆ క్రియేటర్ అవ్వాలనుకున్నా ఒక బ్రాండ్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆ బ్రాండ్ మీద ఆడియన్స్ కి ట్రస్ట్ బిల్డ్ చేయగలుగుతారా? క్రియేటర్స్ ని యూజ్ చేసుకుని బిల్డ్ అయిన బ్రాండ్స్ చాలా ఉన్నాయి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో వీడియో చేయించుకున్నాను, 10 రూపీస్ ఇచ్చాను. 10 రూపీస్ కి నాకు ఆడియన్స్ చూస్తారు, బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది, 1 రూపీ 2 రూపీ నాకు రెవెన్యూ కూడా వస్తుంది. విరాట్ కోహ్లీని పెట్టుకున్నప్పుడు నేను ప్రమోట్ చేయకుండా ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ కూడా అవ్వదు. మీకు ఒకవేళ ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కేస్ స్టడీస్ ని డీకోడ్ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.